వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో 1 సంవత్సరం నిలవ ఉండే అల్లం పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, ఈ సమ్మర్ సీజన్లోనే మనం పచ్చళ్ళు అవి రెడీ చేస్తూ ఉంటాం కదా. నాకు తెలిసిన పద్ధతిలో నేను ఎలా చేస్తానో అల్లం పచ్చడి మీకు చూపిస్తాను. మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో మన కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అల్లం నిలవ పచ్చడికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 100 గ్రాముల అల్లం తీసుకున్నాము. ఈ 100 గ్రాముల అల్లానికి 200 గ్రాముల చింతపండు ముందుగా మనం వేడి నీళ్ళల్లో నానబెట్టుకుని దాన్ని ఇలా గుజ్జులా తీసుకొని పక్కకు పెట్టుకుందాము. అలాగే 150 గ్రాములు బెల్లం, 50 గ్రాములు పంచదార, 100 గ్రాములు కారం, అలాగే 2 వెల్లుల్లిపాయలు. ఈ మెంతులు మనం కొంచెం దోరగా వేయించుకొని పొడి వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్. అలాగే నెక్స్ట్ మనకి తాలింపుకి కావలసిన నూనె, అలాగే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ అల్లం ముక్కల్ని మనం దూరగా వేయించుకుందాం. మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న అల్లాన్ని ఒకసారి మిక్సీకి వేసి పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఇలా మిక్సీకి వేసుకున్న అల్లాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే మిక్సీకి కొద్దిగా అల్లం ఉంది కదా, దీంట్లోనే కొంచెం బెల్లం అన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెం అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి మనం మిక్సీ చేసేసుకోవాలి. కారం, ఉప్పు, అలాగే పంచదార, కొద్దిగా మెంతి పొడి, ఈ చింతపండు పేస్ట్, ఇవన్నీ వేసి ఫైన్ పేస్ట్ లాగా మనం మిక్సీ చేసేసుకుందాం. మనం ఇలా మిక్సీకి వేసేసుకున్నది ఒక బేసన్లోకి తీసేసుకుందాం. అలాగే నెక్స్ట్ మిగిలినవి కూడా అలాగే మిక్సీ వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ముందుగా ఒలిచి రెడీ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయలు కూడా ఒక్కసారి మిక్సీ వేసుకుని ఆ పచ్చడిలో కలిపేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ వేసుకున్న ఈ వెల్లుల్లిపాయని ఇందులో వేసుకుందాము. వెల్లుల్లిపాయ వేగిపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న తాలింపు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చడికి యాడ్ చేసేసుకుందాం.